శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ వీపు బద్దలు కొడతాం, ఎవరికి భయపడమంటూ మంత్రి అనుచరుడు జీరు భీమారావు ఇతరులు కామెంట్స్ చేయడం ఈ ప్రస్తుతం కలకలం రేపుతోంది. నౌపాడ పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఆర్&ఆర్ కాలనీలో లాటరీ తీయడానికి ఆర్టీఓ ఎవరిని ఘాటు వ్యాఖ్యలు చేశారు భీమారావు. సంతబొమ్మలి మండలం చేపలకట్టు వేలంపాట విషయంలో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. లెక్కలు చెప్పకపోతే చంపేస్తామని బెదిరించారు కూడా. అక్కడే గుళ్ళు కట్టేస్తాను. శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ వీపు బద్దలు కొడతాం, ఎవరికి భయపడబోమంటూ మంత్రి అనుచరుడు జీరు భీమారావు ఇతరులు కామెంట్స్ చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. నౌపాడ పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఆర్&ఆర్ కాలనీలో లాటరీ తీయడానికి ఆర్టీఓ ఎవరిని ఘాటు వ్యాఖ్యలు చేశారు భీమారావు. సంతబొమ్మలి మండలం చేపలకట్టు వేలంపాట విషయంలో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. లెక్కలు చెప్పకపోతే చంపేస్తామని బెదిరించారు కూడా. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. శివాని, శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు జీరు భీమారావు కలెక్టర్ అదేవిధంగా ఆర్టీఓపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఎవరైతే మూలపేట పోర్టు నిర్వాసితులకు సంబంధించి ఆర్ఆర్ అండ్ కాలనీకి సంబంధించి లాటరీ తీయడానికి ఆర్టీఓ ఎవరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ కూడా వీపు బద్దలు కొడతామంటూ ఎవరైతే మౌపడ సంబంధించిన పోలీసుల సమక్షంలోనే బూతు పురాణం అయితే ఎత్తాడు. దీనిపై జిల్లా మొత్తం చర్చనీయాంశంగా మారింది. మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడిగా వ్యవహరిస్తున్న మండల అధ్యక్షుడు జీరు భీమారావు వ్యాఖ్యలపై కూడా జిల్లాలో ఒక చర్చ అనేది జరుగుతుంది. ఒక జిల్లా అధికారి కలెక్టర్ ను ఈ విధంగా బహిరంగ ప్లేసులో బూతు పురాణంతో తిట్టడం అనేది ఎంతవరకు సబబని కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడున్న పోలీసు వారు కూడా ఎవరైతే జీరు భీమారావు సృష్టిస్తున్న మాటల విధ్వంసాన్ని విని ఆయన్ని వాదార్చే ప్రయత్నం చేశారు, కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు జీరు భీమారావు చేసిన వ్యాఖ్యలపై జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా ఆర్డీఓపై కూడా చేసిన వ్యాఖ్యలపై ఆర్డీఓ ఏ విధంగా స్పందిస్తారు, దీనిపై పోలీసులు ఏ విధంగా కేసు నమోదు చేస్తారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారా లేకపోతే మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడని విడిచిపెడతారో చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శివాని. రైట్.